పర్యవేక్షణలో ఈ ప్రాంతం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి మన బ్యాగులన్నీ చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ఫుడ్ వచ్చేసి లోపలికైతే మన ఓన్ ఫుడ్ని అలౌ చేయడం అయితే లేదు. అవన్నీ చెక్ చేశాక ఇక స్కానర్ నుంచి మనం లోపలికైతే పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం వండర్లా ఎంట్రన్స్ దగ్గరికి రావడం అయితే జరిగింది. ఇలా రాగానే మీకు రైట్ సైడ్లో మీకు టికెట్ కౌంటర్ అయితే కనబడుతుంది చూడండి. అన్ని కౌంటర్సే ఉంటాయి. కాకపోతే మీరు గ్రూప్గా వచ్చినా లేదా స్కూల్ కానీ కాలేజ్ కానీ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఏంటంటే 13 కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఇక్కడనే మీరు లిస్ట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎంతమందిని తీసుకొచ్చారు, 100, 200, 90 అది తీసుకుంటే ఇక్కడనే మీకు లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి అమౌంట్ ఎంత అవుతుందో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి లిస్ట్ తీసుకెళ్ళి మీకు 9 కానీ 10th కానీ కౌంటర్లో ఇస్తే వాళ్ళ అమౌంట్ పే చేసుకొని మీకు టికెట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మామూలుగా ఏంటంటే సాటర్డే కానీ సండే కానీ ఇక్కడ టికెట్ ప్రైస్ హైగా ఉంటాయి. ఆ మిగతా రోజుల్లో కొంచెం తక్కువ ఉంటుంది. చూసి అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడికైతే మేమైతే అక్కడ టికెట్ తీసుకోవడం అయితే జరిగింది. అక్కడ టికెట్లు తీసుకొని ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయితే అవుతున్నాం. ఇప్పుడు వండర్లాకి అయితే వెళ్తున్నాం. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళామంటే మళ్ళీ బయటకు అయితే అలౌ చేయరు. చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి. మంచి సేఫ్ ప్లేస్గా అయితే చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఈ ప్లేస్ అయితే ఉంటుంది. మేమైతే ఇక్కడ స్కాన్ చేసి బయటకు అయితే వచ్చేసాము చూడండి. అండ్ మీన్స్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాగానే మీకు ఏంటంటే వెల్కమ్ డ్రింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెల్కమ్ డ్రింక్స్ మీన్స్ ఒక చిన్నది అంటే 10 రూపీస్ది ఒక ఫ్రూటీ అయితే ఇస్తున్నారు. మామూలుగా ఏంటంటే సింగిల్గా మీరు ఒక్కొక్కరు వెళ్ళినప్పుడు మాత్రం 13.99 టికెట్ ప్రైస్ అయితే ఉంది. మామూలుగా మీరు ఏదైనా గ్రూప్గా కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ తీసుకెళ్ళినప్పుడు మాత్రం కన్సెషన్లో వచ్చేసి మామూలుగా 850 ఇలా అయితే టికెట్ వస్తుంది. అయితే మీకు ముఖ్యంగా ఏంటంటే ఆ 850 వచ్చేసి టికెట్ ప్రైస్ మాత్రమే. ఫుడ్కు సపరేట్గా ఉంటుంది అండ్ కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ సపరేట్గా ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళాక మీకు చెప్తా. ఇక్కడ నుంచి రాగానే రైట్ సైడ్లో మీకు కనబడుతుంది చూడండి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాను చూడండి. ఇక్కడైతే మీకు వేవ్స్ రెస్టారెంట్ అని ఉంటుంది. ఆ రెస్టారెంట్ ముందు ఉంది. లంచ్ టైంలో చెప్తా దాని విశేషాలు. ఇక్కడ మీరు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడనే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వండర్లాలో మన ఓన్ డ్రెస్సెస్తోనైతే వాటర్లోకి అలౌ చేయరు. వాళ్ళ డ్రెస్సులు మాత్రమే అలౌ చేస్తారు. కొన్ని పార్కులలో ఎగ్జాంపుల్ మౌంట్ ఓపెరా అలా ఉంది. అక్కడైతే మన ఓన్ డ్రెస్సులలో కూడా మనం వాటర్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఈ ఆప్షన్ అయితే మనకు వండర్లాలో అయితే లేదు. ఖచ్చితంగా కాస్ట్యూమ్స్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టు ఇక వండర్లా టికెట్ అయితే చూడండి, చాలా గ్రూప్గా వెళ్తే మీకు 850లో వస్తుంది. ఫుడ్కి వచ్చేసి 225, 290, ఇలా 320, 350 ఇలా ఫుడ్ రేంజ్ అయితే ఉంది. ఆ ఫుడ్ విశేషాలు మీకు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తా. నెక్స్ట్ కాస్ట్యూమ్స్ కూడా సపరేట్గా అయితే తీసుకోవాలి. 160 రూపీస్ కాస్ట్యూమ్స్కి అయితే తీసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. టికెట్ ప్రైజెస్లో అయితే మీకు ఏవి రావు. టికెట్ సపరేటు, ఫుడ్ సపరేటు, కాస్ట్యూమ్స్కి అయితే సపరేటు. ఇప్పుడు మనం ఫస్ట్ దాని దగ్గరికి అయితే వచ్చాము చూడండి. ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇందులో ఏంటంటే థియేటర్ లాగా ఉంటుంది. మంకీస్కి సంబంధించిన అనేక యాక్టివిటీస్ అలా చూపించడం జరుగుతుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇటువంటి 2 ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి స్పేస్ది, అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మెయిన్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఒకటే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రాసింది చూడండి. ఏంటిది అది, మావోరికో ఏదో ఉంది, సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్ అయితే. ఇది చాలా డేంజర్గా ఉంది. ఫస్ట్ ఎక్కినప్పుడు మంచిగానే అనిపిస్తుంది కానీ మొత్తం ఏంటంటే చాలా రౌండ్గా తిరుగుతుంది. అందులో కూర్చుంటే కళ్ళు తిరిగినట్టే అనిపిస్తుంది. ఇదైతే ఫస్ట్గా మేము ట్రై చేసినాం. చాలా డేంజర్గా ఉంది. మీరు వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలా రౌండ్స్ ఎలా తిరుగుతుందో చూడండి ఒకసారి. చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మనకు జైంట్ వాటర్ స్పోర్ట్స్కు పెట్టింది పేరు ఈ వండర్లాగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మరొక యాక్టివిటీ ఉంది చూడండి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు రాగానే టోర్నాడో అంట మరొక యాక్టివిటీ ఉంది. ఇది మొత్తం ఏంటంటే పైప్ ఉంది కదా, క్లోజ్ ఉన్నది పైప్ మొత్తం. ఆ పైప్లో నుంచి పై నుంచి కిందికి అయితే రావాలి. ఇక ఇది కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు రాగానే డ్రాప్ లూప్ అట. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా పై నుంచి కిందికి రావాల్సి అయితే ఉంటుంది. ఈ పై నుంచి చూస్తే మీకు వండర్లా వ్యూ మొత్తం కనబడుతుంది. మొత్తం వాటర్ చూడండి కిందికి పడుతూనే ఉన్నాయి. అందులోకి వెళ్ళి మనం ఆ కింది వరకు అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఈ పైప్ ఏంటంటే మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. మనం ఆ మధ్యలోకి వెళ్ళి పోతాం. చీకటి ఉంటుంది, చాలా భయంకరంగా అనిపిస్తుంది. మెయిన్ వాటర్ ఫూల్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మనం ఆ వాటర్ ఫూల్ దగ్గరికి అయితే వెళ్దాం. వావ్, చాలా మంది స్టూడెంట్స్ పర్యాటకులు కనబడుతున్నారు చూడండి. మనం పైకి ఎక్కాం కదా, అక్కడి నుంచి వస్తే ఆ పైపులలో తిరుక్కుంటూ వచ్చి అక్కడి నుంచి కిందికి అయితే వస్తాం. మంచి ఎక్స్పీరియన్స్ ఈ వాటర్ స్పోర్ట్స్లో. ఇది కూడా వచ్చినప్పుడు తప్పకుండా మీరైతే ట్రై చేయండి. రెయిన్ డిస్కో దగ్గరికి అయితే వచ్చాం. ఆ పైనుంచి చూసాం కదా వాటర్ది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసి మామూలుగా
లేడీస్కి కానీ చిన్నపిల్లలకు అందరికీ రైట్ సైడ్ ఉంటుంది. గర్ల్స్ మొత్తం ఇటు సైడ్ ఆడుకోవచ్చు. బాయ్స్కు సపరేట్గా లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. వావ్, వ్యూ చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. మనం ఆ పైకి ఎక్కి చూసినాం ఇంత ముందుకు, అక్కడ చూడండి ఆ పైకి ఎక్కినాం, అది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి కొంచెం ఇలా ముందుకు రాగానే మనకు మెయిన్ పెద్దదైతే ఈ పూల్ అయితే కనబడుతుంది. చూడండి చాలా పెద్దగా ఉంటుంది. తడలు చూడండి, మామూలుగా సముద్రంలో తడలు ఎలా వస్తాయో అలా అయితే వస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. ఎందుకంటే రిమైనింగ్ వాటి దగ్గర ఏంటంటే ఒక్కొక్క దాని దగ్గర మనం యాక్టివిటీస్కు పార్టిసిపేట్ చేయాలంటే 1/2 అవర్ ఇట్లా టైం పడుతుంది. ఇక్కడైతే మీరు ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు. తడలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, సౌండ్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఆపోజిట్లోనే మనం తిన్న వేవ్ రెస్టారెంట్ ఉంది. ఈ పైన వచ్చేసి రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. అది క్లోజ్డ్గా ఉంటుంది, అక్కడ కెమెరా రావట్లేదు. మీరు వెళ్ళినప్పుడు ఆ రెయిన్ డ్యాన్స్ కూడా అస్సలు మిస్ కాకండి. ఇక అక్కడి నుంచి మళ్ళీ వేవ్ రెస్టారెంట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మీకు చాలా వాటర్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. క్రియో ఏదో ఉంది చూడండి, ఇది కూడా సేమ్ మొత్తం పైప్ లా ఉంది. ఆ పైప్లో నుంచి రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క యాక్టివిటీ ఒక డిఫరెంట్గా మనకైతే అనిపిస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ని కూడా ఇస్తుంది. వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మీరు ట్రై చేయనికే చూడండి, ఎందుకంటే మీకు 11 o'clock ఇలా ఓపెన్ చేస్తారు. ఆ టైంకి వచ్చినా ఇవన్నీ కవర్ చేయడం చాలా కష్టమే. మ్యాక్సిమం ఎన్ని అయితే కవర్ చేయండి. కొంచెం టికెట్ ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ దాని తగ్గట్టు వర్త్ అయితే ఇందులో అయితే ఉంది. ఆ పైప్లో నుంచి చూడండి, మన ముందే ఒకరైతే వచ్చారు. వావ్, ఇదేంటి బుల్లెట్ అట ఇప్పుడు మనం చూసింది. కొంచెం ముందుకు వెళ్దామా? ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే చాలా అయితే కనబడుతున్నాయి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళి మనం అక్కడి నుంచి కిందికి రావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వర్టికల్ వ్యూ అని చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నట్టున్నాయి యాక్టివిటీస్ చూడండి, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక వచ్చినప్పుడు అయితే మీరు ట్రై చేయండి. వేవ్ పోలో ఏదో సంథింగ్ ఏదో ఉంది దీని పేరు అయితే. వావ్, ఇక ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు రాగానే మరొక యాక్టివిటీ కూడా కనబడుతుంది చూడండి. అక్కడ జాయింట్ వీల్ కూడా మీకు కనబడుతుంది చూడండి. ఆ జాయింట్ వీల్ ఏంటంటే ప్రస్తుతానికి రిపేర్లో ఉంది, లేకపోతే ఆ జాయింట్ వీల్ ఎక్కితే ఈ వ్యూ మొత్తం చాలా సూపర్గా కనబడుతుంది. ఆ జాయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి మాత్రం అది వర్క్లో ఉంది కాబట్టి పని చేయట్లేదు. మామూలుగా ఈవినింగ్ టైంలో అదేనైతే ఓపెన్ చేద్దరు, ఫస్ట్ అయితే చేయట్లేదు ప్రస్తుతానికి. వావ్, ఇక్కడ చూశాక కొంచెం ముందుకు వచ్చినాం. ఇది నేమేంటి, ఉప్పిల్ రేజరో ఏదో సంథింగ్ ఉంది చూడండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. పైనుంచి వస్తురా, ఆ పైనుంచి వస్తురు చూడండి. 4 నెంబర్స్ ఒక్కసారి రావడం అయితే జరుగుతుంది. ఆ పైనుంచి వస్తుంటే అనుభూతే వేరు, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. వాటర్ ప్రూఫ్ కెమెరా ఉంటే ఆ పైనుంచి వస్తుంటే ఒక గొప్ప అనుభూతిని అయితే ఉంటుంది, కానీ అది ఎడబడిపోతుందో అని భయం వేస్తుంది, అందుకే తీయలేదు. మీకు ఇక్కడ నుంచే వ్యూ అయితే చూపిస్తున్నా. ఇక ఇక్కడ నుంచి ముందుకు రాగానే వాటర్కి సంబంధించిన మరొక యాక్టివిటీ అయితే ఉంటుంది చూడండి. ఇది చాలా సూపర్గా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఇదైతే. ఎందుకంటే వాటర్లలో కూడా అందరు ఎంజాయ్ చేసేటి ఒక 2-3 అయితే ఉన్నాయి, అన్ని ఓపెన్గా ఇవన్నీ మనం చూసేటి. ఎందుకంటే అక్కడ టైం వేస్ట్ కాదు, ఏం కాదు, మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ఆ జైంట్ వీల్కి ఆపోజిట్లోనే మనకి ఈ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది, ఈ వాటర్ ఫ్లో ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అయితే మీరు మిస్ కాకండి. ఎలా ఎంజాయ్ చేస్తారో ఒకసారి వాళ్ళ సౌండ్స్ని కూడా మీరు అయితే చూడండి. అక్కడ చూడండి, చెట్టు నుంచి వాటర్ పడ్డట్టు అనిపిస్తుందంట. వాటర్ చూడండి ఒక్కసారి ఆ మొత్తం నిండగానే కిందికి పడుతున్నాయి, దాని కింద అందరు నిలబడ చూడండి. వావ్, ఎంత సూపర్గా ఉందో. ఆ సౌండ్స్ చూడండి మీకు కనబడుతున్నాయి, ఎలా అరుస్తున్నారో చూడండి సౌండ్స్ అందరూ. ఇదంతా మనకు వ్యూ ఇప్పుడు మనం చూసిందండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మరొక డిఫరెంట్ యాక్టివిటీ అయితే కనబడుతుందండి. సంథింగ్ సీ ఏదో యాక్టివిటీ అయితే ఉంది. ఇక్కడ కూడా అంతే, ఆ పొద్ద బొకేలా ఉంది, అది నిండగానే వాటర్ కింద పడుతున్నాయి. ఆ చెట్టు నుంచి వాటర్ వస్తున్నట్టు చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మొత్తం బ్లూ కలర్లో అరేంజ్మెంట్ అయితే చేశారు. వావ్, మొత్తం చిన్నపిల్లలు ఇక్కడ ఎక్కువ అనిపిస్తారు కదా. ఇప్పుడు మనం చూసింది దాని చుట్టూ యాక్టివిటీసే ఉన్నాయి. ఒక్కొక్క దగ్గరనే మీకు ఆల్మోస్ట్ 10 to 20 యాక్టివిటీస్ అయితే కనబడుతున్నాయి. మీకు నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 35 యాక్టివిటీస్, 35 నాన్ వాటర్ యాక్టివిటీస్ అని. మామూలుగా సింగిల్ కౌంట్ చేసి మీకు చెప్పిన, లేకపోతే చాలా ఉన్నాయి. ఇంకా కౌంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 50 వరకు వెళ్తాయి వాటర్ స్పోర్ట్స్. ఇక్కడైతే ఆల్మోస్ట్ మీరు కవర్ చేసుకోండి. ఇదంతా కవర్ చేయడానికి ఇక్కడనే మీకు ఆల్మోస్ట్ 1 hour 1.5 hour ఈ ప్లేస్లోనే పడుతుంది.
పైనుంచి చూడండి వాటర్ ఒక్కసారి ఎట్లా పడాయో, ఎట్లా అరుస్తున్నారు చూడండి అందరూ. ఇంతటితో మీ వాటర్ స్పోర్ట్స్ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. మామూలుగా మీకు ఏంటంటే 5:30కి క్లోజ్ అయితే అయిపోతుంది. చూసి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.